జూలై 9వ తేదీన భారతదేశ వ్యాప్తంగా 54 కార్మిక సంఘాలు 35 కోట్ల కార్మిక వర్గం ఈరోజు దేశవ్యాప్తంగా వరిలో గనిలో కార్ఖానాల్లో ఎక్కడ కార్మిక వర్గం ఉంటే, ఎక్కడ రెక్కల కష్టం చేసేటటువంటి కష్టజీవులు ఉంటే, ఎక్కడ ఆకలి పోరాటం ఉంటే, ఎక్కడ కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతుందో అటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు దేశంలో బ్రహ్మాండమైనటువంటి సమ్మె పోరాటాన్ని నిర్వహిస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేవలం కాషాయ ఎజెండా తప్ప దానికి ఇంకొక ఎజెండా లేదు. తలాక్ ఏం చేద్దాం, ఉమ్మడి పౌరసత్వాన్ని ఏం చేద్దాం, కాశ్మీర్కి సంబంధించినటువంటి 356 ఏ రకంగా రద్దు చేద్దాం, అయోధ్యకు సంబంధించినటువంటి రామ మందిర నిర్మాణం ఏమిటి అనేటటువంటి ఒక మద్దతత్వ కార్యాచరణ తప్ప ఈ దేశంలో కష్టజీవులు ఉన్నారు, కార్మిక వర్గం ఉన్నది. ఈ దేశంలో ప్రజలందరికీ సరిపోయేటటువంటి ఉత్పత్తిని చేసే వరిలో గనిలో కార్ఖానాల్లో కోట్లాది మంది కార్మిక వర్గం ఈ రోజు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేద్దామనేటటువంటి ఆలోచన ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదనంటే ఈ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్నది, దోపిడీ శక్తులకు కొమ్ముగాస్తున్నది, భారీ కర్మాగారాల్లో ఉండేటటువంటి యాజమాన్యానికి కొమ్ముగాస్తున్నది. ఇవాళ సగాచి అనేటటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలో హైదరాబాద్ లో పటాన్ చెరువు దగ్గర 40 మంది అక్కడికక్కడనే బ్లాస్ట్ అయి చనిపోవడానికి కారణం ఏమిటి? ఇలా యాజమాన్యానికి పట్టపట్టాల్లో కార్మిక హక్కులు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి లేదు. 8 గంటల పని విధానం అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి లేదు. 12 గంటల పని విధానం అనే పద్ధతుల్లో మహిళల్ని రాత్రుల్లో పనిచేయించేటటువంటి పద్ధతుల్లో ఇవాళ మొత్తం సమస్త భారతదేశ వ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు, అనేక దోపిడీ శక్తులు కార్మిక వర్గాన్ని అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1886లో సుమారు 130 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరికీ 8 గంటల పని విధానం ఉండాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు పిల్ల పాపల కుటుంబాన్ని చూసుకోవాలి. ఎక్కడైనా కార్మికుడు కానీ ఉద్యోగి కానీ పనిచేసేటటువంటి 10 గంటలని కేవలం 8 గంటలే ఉండాలని నిర్ణయించడం అనేది జరిగింది. నాటి నుండి నేటి దాకా సాగుతున్నటువంటి కార్మిక వర్గ పోరాటంలో ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి హక్కుల చట్టాలన్నింటి కూడా కారణాస్తున్నది. మొన్న కరోనా పీరియడ్ లో జనమంతా వస్తుంటే బాధపడుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం కార్మిక వర్గానికి సంబంధించిన ఆ బిల్లులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కుదించివేయడం, 60 చట్టాలన్నింటినీ కూడా 6 కోర్ బిల్లులుగా మార్చేయడం, ఎన్ని గంటలన్నా పనిచేయించుకోవచ్చని చెప్పడం, సమ్మె చేసేటటువంటి హక్కు లేదని చెప్పడం, యాజమాన్యానికి కావాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛను ఈ దేశంలో ఇవ్వడం బీజేపీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి అది. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్న 19 కార్మిక సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, సుమారు 35 కోట్ల మంది ప్రజలందరూ కూడా 8 గంటల పని విధానం ఉండాలి, ఎక్కువ పనిచేస్తే ఓటీలు ఇవ్వాలి, కనీస వేతన చట్టం అమలు పరచాలి. ప్రపంచంలో ఉన్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ చెప్పినట్టు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టు ఈ దేశంలో ఎక్కడ రెక్కాడితే కానీ బతకాలనేటువంటి పేద జీవులు కానీ, చాలా కష్టం చేస్తా బతికేటటువంటి పేద జీవులకు కానీ 8 గంటలు పనిచేస్తే 28,000 రూపాయల జీతం బత్యాలు ఉండాలని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఇవాళ గ్రామ పంచాయతీ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, అదే రకంగా బీవైఏలకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కనీస వేతన చట్టాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి బానిస పద్ధతుల్లో, వెట్టి చాకరీ చేయించేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం యొక్క శ్రమనంతటిని కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కార్మిక వర్గం 8 గంటల పని విధానాన్ని అమలు పరచాలి, శ్రమకు తగ్గ వేతనాన్ని ఇవ్వాలి, అసంఘటిత రంగంలో 28,000 రూపాయల జీతం
అనేక ప్రాంతాలకు వలస వచ్చిన బీహార్ అన్నలు, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్ ఈ రకంగా అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కార్మిక వర్గం యొక్క శ్రమణతో కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులని ఎక్కడనైనా చస్తే కోర్టు దక్కింది మూడవతల భారతం అనేటటువంటి పద్ధతుల్లో ఇవాళ యాజమాన్యం ఉంటున్నది. ఏ రాష్ట్ర పాటైనా ఎవరైనా వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాటిని కాపాడాలి, వేతన చట్టాలను అమలు పరచాలి, కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధిక్కరించడానికి వీల్లేదు అనే పద్ధతుల్లో సాగుతున్నటువంటి సమ్మెను ప్రజలందరూ కూడా బలపరచాలని, ఈ బంద్లో పాల్గొనాలని నార్కట్పల్లి మండల ప్రజలందరూ కూడా ఈ సమ్మె పోరాటాన్ని జయప్రదం చేయాల్సిందిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF తరఫున